ధర్మా, ఏమైంది నాన్న? ఒళ్ళంతా చెమటలు పట్టేసే. కూర్చో. నీకు దిష్టి తీయడం మర్చిపోయాను నాన్న. పీడకలు వచ్చిందేమో. ఉండు, దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ పక్కింటి రేవతి దిష్టి. నువ్వు స్నానం చెయ్యమ్మా, నేను వెళ్ళి వంట చేసుకొని వస్తాను. చెప్పరా కృష్ణ, కాల్ చేసావు? బయటికి వెళ్దాం వస్తామని. ఎక్కడికి? గ్రౌండ్కేరా. ఆహా, అమ్మని అడిగి చెప్తాను రా. ఎవరన్నా నా ఫోన్లో? కృష్ణగాడు అమ్మ బయటకు వెళ్దాం రమ్మంటున్నాడు. రోజులు చూస్తే బాగలేదు నాన్న. ఇంకా చాలు. తినమ్మా, ఇంకొక ముద్ద తినమ్మా. చాలు. జాగ్రత్త నాన్న, బయట ఏం బాగలేదు. ఇంకా చాలు. ఏం పిన్ని, ఏం కూరండు? ధర్మ వచ్చాడని చేపల కూర చేశాను రా. రే ధర్మ, టైం అవుతుందిరా, రా. ఒక్క నిమిషం రా, నాన్న ఇంకా చూడలేదు. నాన్నేడమ్మా వచ్చినప్పటి నుంచి కనిపించలేదు. నాన్న, నాన్న, నాన్న గురించి అడిగితే కంగారు పడుతున్నారు ఏంటమ్మా? ఎందుకు కంగారు పడుతున్నారు? అది కాదురా. ఏమైందమ్మా? నాన్నకి ఏమైందమ్మా? తినడానికి ఏం చేయమంటావయ్యా? ఎందుకు కనకం, ఎంత తిందామన్నా గొంతుకు దిగట్లేదు. బయట వాళ్ళ మాటలకు అవమానం పడాలా, కొడుకును చూసి బాధపడాలా అర్థం కావట్లేదు కనకం. నువ్వు బాధపడకయ్యా. ఈరోజు శేఖర్ గారు ఎస్సీ గారితో మాట్లాడిపిస్తానన్నారు కదయ్యా. నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు. వెళ్ళి బ్యాగ్ తీసిరమ్మపో. అవును, లాయర్ గారికి ఫోన్ చేయాలి. ఈ టైంలో ఎవరో? అయ్యయ్యా, లాయర్ గారు, నేనే డచ్చిబాబుని. తెలిసిలేవయ్యా, ఏంటో చెప్పు. అదేనయ్యా, ఎస్సీ గారితో ఈరోజు మాట్లాడిస్తానన్నారు కదా. ఇదిగో ఇప్పుడే మాట్లాడానయ్యా. ఆగాగాగాగు, టైం ఎంత అయింది? 10 అయింది. 11 గంటలకల్లా వచ్చాయి, ఓకేనా? స్టేషన్కి వచ్చాయి. థ్యాంక్స్ అయ్యా. ఏమే కనకం, ఏమే? ఇదిగోనయ్యా, లాయర్ గారు ఏమన్నారు? వెళ్తున్నానుగా, పని అయ్యాక వచ్చి చెప్తాను. వస్తానమ్మా. జాగ్రత్త అయ్యా. సార్, నా బండి పేపర్లు తెచ్చాను, కొంచెం చూడండి సార్, ప్లీజ్ సార్. అక్కడ నుండు. సార్
రే సెల్యూట్ చేయడం కాదు, ఏది ఎక్కడ ఉండాలో తెలుసుకో. స్వామి, నిండుగా కేసులు, దండిగా డబ్బులు చేటట్టు చూడు స్వామి. ఏమయ్యా సత్యబాబు, నమస్తే సార్. నీ సార్ వచ్చాడా? వచ్చారు సార్, రండి సార్. ఏమండి ఎస్ఐ గారు, ఎలాగున్నారు? రాకొచ్చారు మహానుభావులు. మీ దయ వల్ల బాగానే ఉన్నానండి శంకర్రావు గారు. శంకర్రావు అని ఎంత పొడవెట్టి పిలవలసిన పని లేదయ్యా. విషయం ఏమిటంటే, మన క్లయింట్ ఉన్నాడు కదా, అదేనయ్యా మన అచ్చిబాబు. బయలని 2 సంవత్సరాలు బయట తిరుగుతున్నాడు కదా, ఈ సంవత్సరం అయినా బయలు ఇప్పిద్దాం, ఏమంటావు? ఆకలేస్తుందండి. 2 సంవత్సరాలు బట్టి తింటున్నాం, చాలాదేటయ్యా. ఈసారైనా బయలొచ్చేలా చేద్దామయ్యా. చేద్దామంటావా? సర్లే, ఇప్పించేద్దాం, పంపించండి. ఇదిగో మన అచ్చిబాబే ఫోన్ చేశాడు. లాయర్ గారు, నేను స్టేషన్ బయటే ఉన్నానండి. అయ్యా, ఎంత లేట్ అయితే ఎలాగయ్యా? ఎస్ఐ గారు వెళ్ళిపోతుంటే నేనే ఆపే, వెళ్ళి మాట్లాడు. సరైనా మా అబ్బాయికి వీలు వస్తుంది కదయ్యా. మై ఓనా? సరేనయ్యా. నమస్తే అయ్యా. రా కూర్చో. కూర్చో. సరే అయ్యా. ఏరా అచ్చిబాబు, ఎలాగున్నావు? చాలా ప్రయత్నిస్తున్నాను రా, అవ్వట్లేదు. పెద్ద కేసు కదా, పైనుంచి ఒత్తిడి ఎక్కువ ఉంది. అయ్యా, మీరే అలాగంటే ఎలాగయ్యా? అబ్బే, మీ అబ్బాయికి బెయిల్ వచ్చేయడం ఖాయం. నువ్వేం కంగారు పడకు. మీ అబ్బాయి ఏవో పేపర్లు తెస్తానన్నా చేవా? తెచ్చానయ్యా. ఈ 10th క్లాస్ పేపర్లు, ఈ వింటర్ పేపర్లు, ఇవా తర్వాత పేపర్లు. మీరే కొద్దిగా ఏదైనా చూడండి అయ్యా, అచ్చిబాబు, వీడితో ఏం పని అవ్వదయ్యా. ఒక పని చేయి, ఇప్పటి వరకు ఎంతో ఖర్చు పెట్టావు, పిచ్చి కుక్కలా తిరిగావు. ఇంక నీతో ఏం మాట్లాడతాం చెప్పు. కనకల్ని రమ్మను, నువ్వు తనతో మాట్లాడించు. నేను ఇట్టే ధర్మాన్ని బయటకు తీసుకొచ్చేస్తాను. వస్తానయ్యా. ఏమన్నారు? లాయర్ గారు ఏమన్నారండి? అబ్బాయికి బెయిల్ వస్తుంది అన్నారా? వస్తుందన్నారు, కానీ నిన్న ఒకసారి వచ్చి మాట్లాడమన్నారు. ఇవేవి పనికిరావంట.